జై శ్రీరామ్. మనము కూడా సహజంగా తేజోవంతులము, ఆత్మవంతులము. కానీ ఇక్కడ నేల మీద పడిపోయాము. కానీ సీతాదేవికి అది గుర్తుండి దైవం యొక్క దర్శన, స్పర్శన, సంభాషణాది విషయములందు ఆసక్తి ఉండటం చేత ఒక రకంగా చూస్తే చాలా స్పష్టంగాను, మరోవైపు నుండి చూస్తే చాలా అస్పష్టంగానూ ఉన్నది. అహంకార ప్రజ్ఞకు లోనే ఉండటం చేత అస్పష్టంగా ఉన్నది. దైవం నందు ఆసక్తి కలిగి ఉండటం చేత స్పష్టంగా ఉంది. సద్గురువు రెండూ చూశాడు. కానీ ఆమెలో దైవారాధనమే ఎక్కువగా ఉండి రాముడు ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తూ ఉంది. అందుకే ఆయన సంతోషించాడు. సద్గురువు కూడా శిష్యుని వ్యక్తిగత సమస్యలకే ప్రాముఖ్యతనిస్తున్నాడా, లేక తన యొక్క నిజస్వరూపాన్ని తెలుసుకోవడానికి ప్రాముఖ్యతనిస్తున్నాడా అని చూస్తాడు. వ్యక్తిగత సమస్యలకు పరిష్కారం కోరుకునే వారందరూ అహంకారానికి లోబడిన వారే. అవి ఎప్పటికీ తీరవు. సముద్రంలో అలలవలే సమస్యలు వస్తూ ఉంటాయి. అలలు ఉండకూడదనుకుంటే సముద్రం లోపలికి వెళ్ళాలి. అలాగే జీవుడు కూడా దైవం యొక్క సాన్నిధ్యం పొందినప్పుడు మాత్రమే ఇక సమస్యలు లేని స్థితికి వస్తాడు. సమస్యలున్నా అతనిని ముట్టుకోవు. అలలు ఉండవచ్చు కానీ లోపలికి వెళ్ళిన వాడికి అలల తాకిడి ఉండదు. అహంకారం చేత కొంత అలజడి, ఆరాధన చేత కొంత స్థిరత్వము రెండూ గోచరిస్తున్నాయి అంటే ప్లస్సు మైనస్సు రెండిటినీ హనుమంతుడు చూశాడు. పెనిమిటి అయిన రాముడి వెంట ఎప్పుడూ ఉండవలసిన ఆ సీతాదేవి ఈ రాక్షసాంగనల వశము అయ్యింది అని బాధపడుతూ ఉంటాడు. శోకసాగరంలో మునిగి తేలుతూ ఆభరణాలు పెట్టుకోనందువల్ల ఆమె పూలు లేని పూలతీగ మాదిరిగా ఉంది. ఆమె కట్టుకున్న చీర నలిగిపోయి మాసిపోయి ఉంది. ఆమె దీనురాలిగా ఉంది. అయితే భర్త పరాక్రమము తెలిసి తన శీలాన్ని తానే రక్షించుకుంటూ ఉంది. మనకు అలాగే భర్త పరాక్రమంపై నమ్మకం ఉండాలి. దైవము నన్ను నిరాకరించడు. దైవము నన్ను రక్షిస్తాడు. దైవము నన్ను మరువడు, నిర్లక్ష్యము చేయడు. అందుచేత ఆయనే ఉపాయమని నమ్మి అన్ని కష్టాలను అధిగమించవచ్చు. అది సత్సాధకులకు గల దృఢ నమ్మకము. ఆ హసితలోచన సీతాదేవి బెదిరిపోయిన జింకపిల్లవలే అన్ని దిక్కులు చూస్తూ ఉంది. చెట్ల చిగురుటాకులు దహించి వేసేలా ఆమె వేడివేడి నిట్టూర్పులు విడుస్తూ ఉంది. ఆమెకు భర్త గురించి తపన, జీవుడిగా దైవం గురించి తపన, ఆరాధన. ఎటువైపు నుంచి అయినా రాముడు కానీ రామదూతలు కానీ వచ్చి రక్షిస్తారేమో అని ఆరాటపడుతోంది. శోక సమూహము ఆకాశము దహించి వేస్తున్నట్లుగా ఉంది. ఆమె శోకము సముద్ర తరంగాల వలె లేస్తున్నట్లుగా ఉంది. అయితే భూదేవి మాదిరిగా ఓర్పుతోనూ ఆభరణాలేవీ పెట్టుకోకపోయినా సహజ సౌందర్యముతోనూ తీర్చిదిద్దిన అవయవాలతోనూ ఉన్న సీతాదేవిని చూచి హనుమంతుడు సంతోషపడ్డాడు. ఆ మదిరేక్షణను చూస్తూ ఆనంద భాష్పాలు వదిలినాడు. రాముని తలుచుకున్నాడు. సీతాదేవి కనిపించినందుకు ఉప్పొంగిపోయి మనసా రామలక్ష్మణులకు నమస్కారం చేసినాడు. రాక్షసాంగనలకు తాను కనపడకుండా ఉండటానికి ఆ ఎరుగుడు చెట్ల ఆకులు కప్పుకొని ఆ చెట్ల కొమ్మ మీదనే కూర్చున్నాడు. జై శ్రీరామ్.